డాక్టర్, ప్రెగ్నెన్సీ అంటే పీరియడ్స్ మిస్ అవుతానే తెలుస్తదా? లేదంటే నా బాడీలో ఏమన్నా చేంజెస్ అవుతాయా? అబ్సల్యూట్లీ. మీ బాడీ ప్రెగ్నెన్సీని చాలా ఎర్లీగా ఇండికేట్ చేస్తుంది. బట్ చాలా మంది ఆ సిమ్టమ్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. హలో, ఐఎమ్ డాక్టర్ సౌమ్య కట్కం, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ at Miracle Hospital for Women and Children, Hyderabad. Here are 5 early signs of pregnancy that every woman should know. So first one వచ్చేసి implantation bleeding. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే బేబీ అనేది ట్యూబ్ లో ఫామ్ అయ్యి అక్కడి నుంచి వచ్చి యూట్రస్ లో డ్రాప్ అయ్యి అటాచ్ అయ్యేటప్పుడు బేబీ ఇంప్లాంట్ అయ్యేటప్పుడు మైల్డ్ స్పాటింగ్ కానీ బ్రౌన్ డిశ్చార్జ్ కానీ ఒక 1 or 2 days ఉంటుంది. అది నార్మల్ పీరియడ్ లాగా కాకుండా జస్ట్ స్పాటింగ్ మాత్రమే ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఫిటింగ్. సో నార్మల్ వర్క్స్ చేసినా కానీ తొందరగా టైర్డ్ అయిపోవడము, ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలనిపించడము, చాలా ఎక్కువ లాంగ్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల ఈ టైర్డ్నెస్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. థర్డ్ వన్ ఈజ్ బ్రెస్ట్ చేంజెస్. బ్రెస్ట్ లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంగానే చాలా చేంజెస్ వస్తాయి. ఎస్పెషల్లీ కొంచెం ఎన్లార్జ్ అవ్వడం కానీ, దాని తర్వాత స్కిన్ కలర్ చేంజెస్ అంటే కొంచెం డార్క్నెస్ కానీ ఇది చూస్తూ ఉంటాము. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. ఫోర్త్ వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్. సో ఫస్ట్ 3 months లో ఎస్పెషల్లీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏంటంటే బికాస్ ఆఫ్ హార్మోన్స్ కిడ్నీలో ఫ్లో అనేది ఎక్కువైపోయి యూరిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోయి ఫ్రీక్వెంట్ గా యూరిన్ వస్తూ ఉంటుంది. అండ్ బేబీ గ్రో అవుతున్న కొద్ది బ్లాడర్ మీద, యూట్రస్ ముందే బ్లాడర్ ఉంటుంది, సో బ్లాడర్ మీద ప్రెషర్ పడి చాలా ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి నాజియా అండ్ సెన్సిటివిటీ టు స్మెల్స్. సో నాజియా అంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కానీ, చాలా కామన్ గా మార్నింగ్ సిక్నెస్ అని చెప్తూ ఉంటాము. బట్ అది ఓన్లీ మార్నింగే కాకుండా త్రూఅవుట్ ద డే ఉంటుంది. సో చాలా మంది కుకింగ్ స్మెల్ కానీ, కొన్ని ఫ్లవర్ స్మెల్స్ కానీ, కొన్ని పర్ఫ్యూమ్స్, వీటన్నింటికి కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీలో బికాస్ ఆఫ్ హార్మోన్స్ వల్లనే ఈ చేంజెస్ అన్ని వస్తూ ఉంటాయి. చాలా వరకు 3 months దాటిన తర్వాత ఈ సెన్సేషన్స్ అన్ని కూడా స్లోగా తగ్గిపోతాయి. రిమెంబర్, ఈ సిమ్టమ్స్ ఒక్కటే ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయవు. ఈ సిమ్టమ్స్ అన్ని కూడా కొన్ని థైరాయిడ్ చేంజెస్ వల్ల కానీ, స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ, కొన్నిసార్లు హార్మోన్ చేంజెస్ వల్ల కానీ, PCOS లో కూడా ఈ సిమ్టమ్స్ కనిపించవచ్చు. సో పీరియడ్ మిస్ అయింది అంటే వెంటనే హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని వెంటనే మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. పాజిటివ్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీలో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఫోలిక్ యాసిడ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. ద ఎర్లియర్ యూ నో, ద బెటర్ యూ కెన్ కేర్ ఫర్ బోత్ మదర్ అండ్ బేబీ. థ్యాంక్ యూ.